ఈఎన్సి ఇంటికి పోతే కళ్ళు చెదిరే విధంగా ఆయన ఆస్తులట. అంటే మీరు అర్థం చేసుకోండి ప్రజలారా, ఈ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక్కొక్కరింటికి చెరబడితే ఎన్ని వందల కోట్ల ఆస్తులు దొరకబడుతుంది. ఎవడు చెప్పిండండి నా తెలంగాణ అప్పుల పాలైందని? మా తెలంగాణ అప్పుల పాలు కాలే, మా తెలంగాణ దొంగల పాలైంది. ఆయన వాడతాడు కదా పాట మా సారు, ఎవడి పాలయింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అన్నప్పుడు ఇగో ఇటువంటి ఈఎన్సీల పాలయింది రో తెలంగాణ, బ్యూరోక్రాట్స్ పాలయింది రో తెలంగాణ. ఈ రాజకీయ నాయకుల కన్నా తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో సీఎంఓని మొదలుకొని, ఇరిగేషన్ మొదలుకొని, రెవెన్యూ మొదలుకొని, ఐఏఎస్ ఆఫీసర్లు మొదలుకొని, ఎంఆర్ఓలు మొదలుకొని, ఆర్టీఓలు మొదలుకొని, సర్వేయర్లు మొదలుకొని, అసలు యాంటీ కరప్షన్ బ్యూరోనే సరిపోదు మన కేసులు తీసుకోవాలంటే. మా తెలంగాణలో కొల్లగొట్టినటువంటి సొమ్ము నల్ల ధనం మొత్తం కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ వింగుల దగ్గరనే ఉన్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ల దగ్గరనే ఉన్నది. మీరు చూడొచ్చు, మొన్నటికి మొన్న ఏదైతే భూదాన్ భూముల్లో ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఉన్నాడు. అంటే యూపీఎస్సి ర్యాంకులు చదివినటువంటి వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు భూదాన్ భూముల స్కామ్ లో ఉన్నారు అంటే ఇది సిగ్గుచేటు. రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చేదే డబ్బులు మెక్కనికి. అందరిని అంటలేను, మళ్ళా ఎవరు మనోభావాలు దెబ్బతినద్దు, అందరిని అంటలేం, కొంతమందిని అంటున్నాం. ఓకే, మరి బ్యూరోక్రాట్స్కి ఏమైంది బుద్ధి, గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏమైంది బుద్ధి, ఆర్టీఓలకు ఏమైంది, ఎంఆర్ఓలకు ఏమైంది? బల్ల కింద చేయి పెట్టి తెలంగాణ అని చెప్పుకొని, తెలంగాణ మట్టి వాసన పీల్చి, తెలంగాణ గాలి వాసన పీల్చి గవర్నమెంట్ జీతం ఇస్తా ఉంటే వీళ్ళు జీతాల కోసం కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల తరతరాల తరగని చిరునామా అడ్వర్టైజ్మెంట్ లాగా వాళ్ళ కుటుంబాల కోసం పనిచేస్తా ఉంటే ఈ రోజున సిగ్గుచేటు. నిజంగా బ్యూరోక్రాట్స్ తలుచుకుంటే, కలెక్టర్లు తలుచుకుంటే, ఐపీఎస్లు తలుచుకుంటే, ఐఏఎస్ తలుచుకుంటే, రెవెన్యూ ప్లస్ ఇరిగేషన్ తలుచుకుంటే రాజకీయ నాయకుల్ని అల్లాడించచ్చు, ఉరికించచ్చు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమన్నా, ఏమైనా స్కామ్ చేయమన్నా సరే నువ్వు నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే నిన్ను టచ్ కూడా చేయరు. నా తెలంగాణ ఎప్పుడో బాగుపడేది. బయట దేశం వాళ్ళు వచ్చి మన మీద అటాకులు చేస్తా ఉంటే మరి ఇంటి దొంగల్ని ఏమనాలి, ఏ చొప్పులతో కొట్టాలి వీళ్ళని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టిరు. ఆ బ్యూరోకే టైం సరిపోదు. ఆ బ్యూరో కోసం అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా తీసుకోవాలి. వీళ్ళ ఆస్తులు లెక్క పెట్టాలంటే, వీళ్ళని పట్టాలంటే, వీళ్ళని చెరబట్టాలంటే. రజత్ కుమార్ని భూదాన్లో ఎవరున్నాడండి? రజత్ కుమార్. ఏ చొప్పుతో పట్టాలా రజత్ కుమార్ అని అడుగుతా ఉన్నా. ఇట్లనే మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. రజత్ కుమార్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ డీటెయిల్స్ నేను పోయి చూపిస్తే, నవీన్ మిట్టల్ కి సంబంధించినటువంటి అమీన్పూర్ లో 7 ఎకరాల ఇన్వెస్ట్మెంట్ నవీన్ మిట్టల్ ఐఏఎస్ భార్య పేరు మీద ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ వెంచర్స్ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ల గురించి నేను పోయి వీడియో చేస్తే, సోమేష్ కుమార్ బీహార్ వాడు చాయ్ బిస్కెట్లకు 2 కోట్ల రూపాయలు వేసిండు. నెలకు చాయ్ బిస్కెట్లకు 2 కోట్ల రూపాయలు వేసి అప్పనంగా ఫామ్ హౌస్ కోసము జ్ఞానముద్ర అనే పేరు మీద యాచారంలా భూములు కొనుక్కొని అసలు పంటనే పండనటువంటి బీడు భూమికి రైతు బంధు జ్ఞానముద్ర పేరు మీద పడతా ఉంటే, సిగ్గు లేకుండా సిగ్గు తప్పి వీళ్ళు దోచుకుంటా ఉంటే, కొత్తగా వచ్చినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ చీమ కుట్టినట్టు కూడా లేదు, వాళ్ళ ఎంట్రికలు కూడా బిక్తలేదు, వాళ్ళని ఏమంటలేదంటే ఇది అమ్ముడు పోయే వ్యవహారమా, వీళ్ళు కూడా సొమ్ము చేసుకున్నటువంటి వ్యవహారమా? ఎప్పుడో అమ్ముడు వేయరు వీళ్ళు. సోమేష్ కుమార్ ఎందుకు తీసుకొస్తలేవు? 1000 కోట్ల జిఎస్టీ ట్యాక్స్ ఎగనామం పెట్టినటువంటి సోమేష్ కుమార్ ఎందుకు తీసుకొస్తలేవు?
టానిక్ సంస్థలతో కుమ్మక్కై టానిక్ సంస్థ ఎగనామం పెడితే టానిక్ ఎందుకు ఇంకా నడుస్తా ఉన్నది? మీకు టానిక్లు వచ్చినాయా? అందుకే నడుస్తుందా? ఈ స్కాముల డీటెయిల్స్ ఇవన్నీ బయటికి తీయలేరా మీరు? ఈ బ్లాక్ మనీ అంతా గవర్నమెంట్ కి మీరు వసూలు చేయలేరా? ఎవరు చెప్పిండండి నా తెలంగాణ అప్పుల పాలైంది? అప్పుల పాలు చేసిందెవరు? ఈ బ్యూరోక్రాట్స్, ఈ రాజకీయ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ నా తెలంగాణలో మట్టి నమ్మిండ్రు, నా తెలంగాణలో నీళ్ళ నమ్మిండ్రు, నా తెలంగాణలో ఉన్నటువంటి భూములను నమ్ముకొని తింటున్నారు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ నా తెలంగాణలో ఓళ్ళ కోసం ఏం చేస్తలేరు వీళ్ళు? బీహార్లో పోయి షాపింగ్ మాల్ కడతారు, హర్యానాలో పోయి ఇంకోటి కడతారు, లవ్లీ లాంటి యూనివర్సిటీల ఇన్వెస్ట్మెంట్లు పెడతారు, బై బర్త్ గోల్డెన్ స్పూన్ అని చెప్పి ప్రచారాలు చేస్తారు. ఇంకా దిక్కుమాల కర్మ ఏంటంటే ఈ అవినీతి పరులు ప్రభుత్వం మారిన ప్రభుత్వానికి కూడా ఫండింగ్ ఇచ్చి మరి, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి మరి, ఈ దానకిషోర్ లాంటి వాళ్ళు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు, ఈ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు ఇంకా గవర్నమెంట్ లోనే ఉంటారు, కేసుల నుంచి తప్పించుకుంటారు, జనాలని బురుడి కొట్టిస్తారు, మళ్ళా తెలంగాణ అప్పుల పాలైందని చెప్పి ఓయ ఏడుస్తారు. పెట్టండి కేసులు, ఇవన్నీ మాట్లాడుతున్నందుకు కేసులు పెట్టడం తప్ప ఈ రోజున కేసులు పెట్టడానికి అందరు ఏకమవుతారు. ఎందుకంటే ఇందులో అందరి హస్తం ఉంది కాబట్టి. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఈ రోజున? ఎక్కడైతే ఈ వెలివేల రైతులు, గిరిజన రైతులు, ఆ కొండకల్ రైతులు రోడ్డు మీద కూర్చోవడానికి కారకుడు నవీన్ మిట్టల్ కాదా? ఆయన తమ్ము కాదా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ పేరు మీద దానిని అడ్డు పెట్టుకొని భూములు రాయించుకోలేదా? ఏం చేయలేదు మీరు? ఏం దోచుక తింటున్నారు మీరు తెలంగాణ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున 6 గ్యారెంటీలకి పైసలు లేవని మాట్లాడుతున్నారు. ఎందుకు లేవు పైసలు? మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఉన్నాయి, ఎంఆర్ఓలకు ఉన్నాయి, ఆర్డీఓలకు ఉన్నాయి, ఆర్ఓలకు ఉన్నాయి, సర్వేయర్లకు ఉన్నాయి, ఐపీఎస్ లకు ఉన్నాయి, కొంతమంది సిపిలకు ఉన్నాయి. ఆ సిపిల పేర్లు చెప్తే మళ్ళీ వణుకుతారు మీరు. అంటే ఈ రోజున రాజకీయ నాయకుల చేతులలో తెలంగాణ ఎట్లనైతే బందీ పడ్డదో అట్లా దానికంటే ఎక్కువ రాజకీయ నాయకుల కంటే కూడా 35 సంవత్సరాలు సర్వీస్ లో ఉండి దొంగతనం చేసేటువంటి ఈ బ్యూరోక్రాట్సే చాలా డేంజర్. ఎవరు నీతి నిజాయితీ అనే ఆయుధాలను పెట్టుకొని వెనకపోంటి భూములు నొక్కేసి ముఖ్యమంత్రికి చేదోడుకుంటా నాకు ఒక పదవి పడేస్తాడు, ఆ 100 కోట్లలో 1 కోటి పడేస్తాడు. అరుగుతాయా అండి అవి అరుగుతాయా అండి? మీ వంశ వృక్షం ఏమైతుందండి? ఇప్పటికే ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ వచ్చి బట్టలు పెరిగి ఇష్టం వచ్చినట్టు అయిపోయింది కథ. క్యాన్సర్ పెరిగి ప్రభాకర్ రావు పోయిన క్యాన్సర్ ట్రీట్మెంట్ కి. ఆయన దునియా మొత్తం లంచగొండితనము ఏదైతే సంపాదించిండో అక్రమ సంపాదన మొత్తం ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ కి అవుతుంది. మన దేశంలో యూనిఫామ్ వేసుకొని గర్వంగా బతకకుండా నక్కి దిక్కుమాలినటువంటి పరిస్థితి, రాజకీయ శరణార్థిగా పోయి వేరే దేశంలో ఉంటున్నాడంటే అక్కడే సగం చచ్చిపోయింది ఆయన. గత కొన్ని సంవత్సరాలుగా దోచుక తింటనే ఉన్నారు. ఈ రాజకీయ నాయకుల కంట కూడా రాజకీయ నాయకులు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకి నచ్చకపోతే 5 సంవత్సరాలకు ఒక్కసారి మార్చుకుంటాం. కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మార్చుకోగలుగుతామా? 35 సంవత్సరాలను మమ్మల్ని పీడించుకొని తింటా ఉన్నారు మా పబ్లిక్ ని. నీతి నిజాయితీ గల ఆఫీసర్లు చాలా మంది ఉన్నారండి తెలంగాణలో. అటువంటి వారనేమో లూప్ లైన్ లో పడేసిరు వీళ్ళు. కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు రేవంత్ అదే చేస్తున్నాడు. ఎవడైతే దోచుక తినేటువంటి తెలివితేటలు ఉన్నాయో ఆ దోచుక తినేటోళ్ళనే సీఎంఓ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పెట్టుకుంటా వచ్చాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
స్ట్రిక్ట్ ఆఫీసరు ఆయనను తీసుకుపోయి నువ్వు సిపిఐ అనౌన్స్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు నువ్వు లూప్ లైన్ వేసినావు? అంటే మనకి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా లూప్ లైన్ లోనే ఉండాలి, పైసలు దోచుక తినే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ లో ఉండాలి. ఇక్కడ కూడా రిజర్వేషన్ కాదు, ఇక్కడ కూడా పైసనే, ఇక్కడ కూడా పైసనే. ఇక మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అంటారు, కానీ కడుపు కాలి మాట్లాడుతున్నాం. తెలంగాణ తలుచుకుంటే దేశం మొత్తం కూడా ఫండింగ్ ఇవ్వగలుగుతుంది. తెలంగాణ ప్రజలు గవర్నమెంట్ కనుక చక్కగా నడిపితే, తెలివైనోడు కనుక రాష్ట్రాన్ని నడిపితే వేరే రాష్ట్రాలకి కూడా తెలంగాణ ఆర్థిక సహాయం చేయగలదు. మన స్కూల్స్ తో పాటు పక్క రాష్ట్రాల స్కూల్స్ కూడా డెవలప్ చేయగలదు. దట్ ఈస్ తెలంగాణ. ఏం ఆషామాషా తెలంగాణ అంటే ఇన్ ఫ్యూచర్ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్. అందుకే ప్రతి ఒక్కరి కన్ను దీని మీదనే, తెలంగాణ మీదనే. ప్రతి ఒక్క కన్ను తెలంగాణ భూముల మీదనే. ఈ భూములను అడ్డు పెట్టుకొని, భూదాన్ని అడ్డు పెట్టుకొని ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక వాలంటరీ రిటైర్ రజత్ కుమార్, మెగా కిషన్ రెడ్డి గారి పట్టుకరారు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటా, చెక్క భజన వేసుకుంటా, ఫండింగ్ తీసుకుంటా. మరి మీ అందరికంటే ఆయనే గ్రేట్ కదా. మరి నేను అందుకే అన్న, మెగా కిషన్ రెడ్డి ఒక పార్టీ పెట్టేసి తెలంగాణ మొత్తాన్ని చేతిలో తీసేసుకో, రోడ్ కాంట్రాక్ట్లు నువ్వే తీసుకో, బ్రిడ్జ్ కాంట్రాక్ట్ నువ్వే తీసుకో, ఇరిగేషన్ నువ్వే తీసుకో, అన్ని తీసుకో. నువ్వు ఇచ్చే 30% కమిషన్ నీ లీడర్లకు ఏదైతే ఉందో గది నా తెలంగాణ ప్రజల మీద రాసి అన్న. నేను చేసిన స్పెషల్ స్టోరీ. ఆ 30% కమిషన్ ఏదైతే నువ్వు రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు ఇస్తున్నావో, నువ్వే ఒక పార్టీ పెట్టేసి ఆ 30% షేరు అన్ని కాంట్రాక్ట్లు నువ్వే తీసుకొని, మేమేమనం, మాకు కావాల్సింది విద్య, వైద్యం, మాకు కావాల్సింది తెలంగాణ బాగుపడ్డం, అన్ని కాంట్రాక్ట్లు నువ్వే తీసుకొని 30%, 40% డబ్బులు ఈ సో కాల్డ్ రాజకీయ నాయకులకు ఇచ్చే బదులు మా తెలంగాణ ప్రజలకు 30-40% ఇచ్చేసేయి. ఎవ్వరేమన్నారు, మా తెలంగాణ బాగుపడుతుంది. నువ్వు రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇస్తే 30%, 40% ప్రతి దాంట్లో, ప్రతి ప్రాజెక్టులా వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టారు. ఇంకా కార్యకర్తలు ఇళ్లకి వస్తే ఛాయ్ పోయడానికి కూడా దిక్కులేనటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. పీసీఆర్ సంఘానికి ప్రధాన అధ్యక్షులు వాళ్ళు. మీడియా వస్తే మంచినీళ్ళు పోసే పాపాన కూడా వాడు కకృతిల కమటం. ఇక చెప్పాలంటే ఇక మంచి మాటలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు దునియాల, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అవి స్మితా సబర్వాల్ ఏం చేసింది? కార్లను కూడా వదలలే. అంటే ఫ్రీ వస్తే వీళ్ళు పుక్కట్లా ఏమైనా చేస్తారు వీళ్ళు. ఈ రోజున స్మితా సబర్వాల్ తో వీళ్ళకి కాంట్రవర్సీ. ఈమె మాట వీళ్ళ మాట వింటలేదు కాబట్టి ఆమె విషయాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు. మరి అడుగులకి మడుగులొస్తే నవీన్ మిట్టల్ని ఏం చేస్తలేవు ఎందుకో, సోమేష్ కుమార్ ఏం చేస్తలేవు ఎందుకో, రజత్ కుమార్ ఏం చేస్తలేవు ఎందుకో, ఆ టానిక్ సంస్థలను ఏం చేస్తలేవు ఎందుకో, ప్రెస్టేజ్ సిటీని ఏం చేస్తలేవు ఎందుకో, ఆ సింగరేణి శ్రీధర్ రావుని ఏం చేస్తలేవు ఎందుకో, శరత్ నాయక్ గారిని ఆ సంగారెడ్డి ఐఏఎస్ పనిచేసినప్పుడు చాలా మంది అక్రమంగా దోచుకున్న వాళ్ళు ఎందుకో ఏం చేస్తలేవు, రాజపుష్ప ఏం చేస్తలేవు. ఏం చెరువులలో కట్టలే రాజపుష్ప? ఎవరిది? కలెక్టర్ది కాదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ భూములు ఎడికెళ్ళొచ్చినాయి. ఎట్లా పెట్టిండు రాజపుష్ప? ఎట్లా పెట్టిండు? ఎవడు కాలు మొక్కి పెట్టిండు? ఇక ఇవన్నీ మాట్లాడితే ప్రజలారా ఇక కళ్ళెంబ నీళ్ళు వస్తాయి. తెలంగాణ అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ద్రోహులు చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు కాదా? నిజంగా తెలంగాణ బిడ్డలు తిన్నా ఒకవేళ ఖర్చు పెడతారు ప్రజల కోసం. వీళ్ళ పైసలు తీసుకపోయి హర్యానాలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్లు కట్టుకొని ఆడ కాలేజీలలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటున్నారు. ప్రజలారా,
పైసలు వేసి పనులు చేయించుకుంటున్నారు. కాంగ్రెస్ వస్తే వీళ్ళని అడిగడుతుంది అనుకుంటే గదే పాత చింతకాయ పచ్చళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇక వేరే వాళ్ళు లేడు బ్యూరోక్రాట్స్ ఇక్కడ, ఎవరికి నీతి నిజాయితీ లేదు. ఇక వాళ్ళే అవినీతి పనులు ఉంటే వీళ్ళకి తెలుస్తుంది. ఆ జయేష్ రంజన్ నాడు ఏమన్నా సక్కలేనోడా? జయేష్ రంజన్, దానకిషోర్, వీర శూరకర్ణనా? ఇక ఆయన గురించి మాట్లాడితే పైసలు అడిగినా అని చెప్పి బద్నాం చేసారు. అంటే ఎవరి గురించి సీరియస్ గా మాట్లాడితే పైసలు అడిగినాం, బ్లాక్ మెయిల్ చేసినాం. మళ్ళీ ఈ ప్రచారం చేసేది ఎవరు? నా మీడియా మిత్రులే, వేరే ఎవరో ప్రజలు కాదు, నా మీడియా మిత్రులే. దమ్ముంటే దానకిషోర్ చెప్పమని నా ముందర నించోని అతను నేను పైసలు డిమాండ్ చేసినాను,